జేఎన్పీ టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ. సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పీ టీవీ. అందుకనే తమ్ముళ్ళు నాకెందుకు నీకెందుకు అనుకోకుండా మనమందరం కలిసి కృషి చేస్తేనే ఈ యొక్క మాదక మత్తు మందుల్ని నివారించవచ్చు. చల్ బలానంటి వై తమ్ముడా మేలు బలానై దాదానా, బలానంటి వై తమ్ముడా మేలు బలానై దాదానా, బలానంటి వై తమ్ముడా మేలు బలానై దాదానా, బలానంటి వై తమ్ముడా మేలు బలానై దాదానా. అందరికంటే ముందుగా ఆలోచన చేసిండ్రుగా తెలివిగల్ల మన అన్నలు తెలంగాణ పోలీసులు గల్లి గల్లి గాలించిరా గంజాయి మూటలు దొరికినా పెద్ద పోలీస్ అధికారులు పెట్టినారు మీటింగులు, ముఖ్యమైన మీటింగులు. ముఖ్యమంత్రి సారు వచ్చిన ఆర్డర్లే ఇచ్చిండు, అలర్ట్ గమ్మని చెప్పినా గంజాయి లేని రాష్ట్రంగా ఘనంగా చేద్దామన్నాడా. బలానంటి వై తమ్ముడా మేలు బలానై దాదానా, బలానంటి వై తమ్ముడా మేలు బలానై దాదానా. పల్లెటూరి సర్పంచులు ప్రజాప్రతినిధులందరూ, పల్లెల్లో సర్పంచులు ప్రజాప్రతినిధులందరూ చదువుకున్న మేధావులు, చదువుకున్న టీ పిల్లలు, మున్సిపాలిటీ అధికారులు, ముఖ్యమైన టీ నేతలు, మహిళా సంఘం తల్లులు, మానవ హక్కుల వాళ్ళురా నిఘా పెట్టి చూడాలన్నా నియంత్రించి గెలవాలన్నా. బలానంటి వై తమ్ముడా మేలు బలానై దాదానా, బలానంటి వై తమ్ముడా మేలు బలానై దాదానా. నాకెందుకు అనుకుంటారా నష్టం మనకే గలుగురా, ఒక్కరి కుసి ఉంటేరా ఫలితం కల్పిస్తుందిరా. అనుమాన ఆ మనుషుల అట్టే గుర్తు పెట్టరా, రక్షక భటులకి ముచ్చట రయ్యున అందించాలిరా. సమాచారం ఎవరిచ్చిన సత్కరించు సర్కారురా. బలానంటి వై తమ్ముడా మేలు బలానై దాదానా, బలానంటి వై తమ్ముడా మేలు బలానై దాదానా. సాగు పొలాలు ఎవరైనాను సాటుంగా పండించితే సప్లై చేసే వాళ్ళను చట్టానికి పట్టించితే రివార్డు అవార్డులు వస్తాయి. రిస్క్ కొంచెం చూపితే సందుకొందు గందులల్లరా మత్తు మందు కనుగొంటెరా సమాజానికే మేలురా. బలానంటి వై తమ్ముడా, బలానంటి వై తమ్ముడా మేలు బలానై దాదానా, బలానంటి వై తమ్ముడా మేలు బలానై దాదానా. అరే తరికిట జంతరితా ఒరే సత్యము, ఒరే సత్యము, అరే మా అమ్మాయికి నేను ఒక్కనేరా. అరే నేను కూడా ఒక్కనేరా. ఈ గంజాయి గాలని పట్టిస్తే నాకు ఏడగండం వస్తుందా అని చాలా భయమైందిరా. ఓహో కానీ ఇంతమంది అధికారులు మనంటుండగా, మన అన్న చెప్పే మొత్తం అధికారులు మనంటుండగా ఇక మనకెందుకు రాకి ఈ భయం. ఇక నేను కూడా ఒక కన్నేసి పెడతా. ఓహో ఈ గంజాయి అమ్మేటోళ్ళను కొనేటోళ్ళను అందరు కూడా పట్టిస్తారా. బాసురా ఇప్పుడు దారికాని మాట మాట్లాడినవరా అంతేనా అన్న? ఇంకొక చిన్న అనుమానం ఉన్నది నాకు. మరి ఏం చేస్తామో చిన్న అనుమానం ఉన్నది. అదేంటంటే అసలు ఈ గంజా ఏడా తయారైతుంది. ఈ ముచ్చట నాకన్నా మంచిగా మన పెద్దన్న ఎవరించి చెప్తాడు విందాం. మంచిగా చెప్తున్నట్టు మంచి సూపర్ సూపర్ చెప్తా అన్న. జర చెప్పాలా జరిగా ఎవరు సప్లై చేస్తారు, ఎవరు వినియోగిస్తున్నారు అనేది వివరంగా చెప్తాను వినండి. చెప్పన్నా జర. ఎంజాయ్ గుంటాదని చెప్పి ఈనాటి యువత గంజాయికి బానిసవుతుండ్రో గండము దేవక. ఎంజాయ్ గుంటాదని చెప్పి ఈనాటి యువత గంజాయికి బానిసవుతుండ్రో గండము దేవక. ఎంజాయ్ గుంటాదని చెప్పి ఈనాటి యువత గంజాయికి బానిసవుతుండ్రో గండము దేవక. ఎంజాయ్ గుంటాదని చెప్పి ఈనాటి యువత గంజాయికి బానిసవుతుండ్రో గండము దేవక. పచ్చని పంట పొలాల్లో పక్కలో బల్లెంబు తీరు సాగు చేస్తున్నారు కొందరు సాటుగా గంజాయి తోటలు. అవును అవును గట్టిగా నిలబెట్టి చూడాలే గంజాయి దొరక బట్టి పోలీసులకు ఇవ్వాలి పెట్టాల కేసు. ఎంజాయ్ గుంటాలని చెప్పి ఈనాటి యువత గంజాయికి బానిసవుతుండ్రో గండము దేవక. డబ్బు గల్లా వాళ్ళ పిల్లలు నిబ్బరంగా దందలోనికి కాలు పెడుతున్నారు, మోటారు కారులో రవాణా చేస్తూ. చెక్కు పోస్తూ కాడ పోలీసు పొల వేసి పట్టుకుంటే గిలగిల కొట్టుకుంటారు చెప్పాల తీరుగా. ఎంజాయ్ గుంటాలని చెప్పి ఈనాటి యువత గంజాయికి బానిసవుతుండ్రో గండము దేవక. పాలు అమ్మే చేలో పకడు బందీ ఉపాయంతో పాలు అమ్మేటోళ్ళ తీరుగా పాల డబ్బాలల్లో జరుగుతాయి పకడు బందీ ఉపాయంతో పాలు అమ్మేటోళ్ళ తీరుగా పాల డబ్బాలలో గంజాయి రవాణా చేస్తున్నారమ్మా. కొత్త ఎత్తులు ఎన్ని వేసినా పోలీసు అన్నలు చిత్తు చేస్తున్నారు పట్టుకొని జైళ్ళలో వేస్తూ. ఎంజాయ్ గుంటాలని చెప్పి ఈనాటి యువత గంజాయికి బానిసవుతుండ్రో గండము దేవక. 16 ఏళ్ల పోరగాళ్లతో మస్తుగా దోస్తాను చేస్తారు పాత డబ్బా పాత బంగ్లా కొద్ద కూలీలుండే దగ్గర. సొరపారాగాళ్ళు చదివేటి కాలేజీలలో జోరుగానే సాగుతున్నారా గంజాయి బేరం. ఎంజాయ్ గుంటాలని చెప్పి ఈనాటి యువత గంజాయికి బానిసవుతుండ్రో గండము దేవక. ఎంజాయ్ గుంటాలని
చెప్పి గంజాయి దొరికినదంటే గండము నీకు ముట్టినట్టన్నా గంజాయి దొరికినదంటే గండము నీకు ముట్టినట్టన్నా వెతికి వెతికి పట్టుకుంటారు జైళ్ళల్లో నెట్టుతుంటారు వెతికి వెతికి పట్టుకుంటారు జైళ్ళలో నెట్టుతుంటారు వెతికి వెతికి పట్టుకుంటారు జైల్లో నా నెట్టుతుంటారు వెతికి వెతికి పట్టుకుంటారు జైల్లో నెట్టుతుంటారు బంతి తోటల నీవు ఓరన్నా బాజుకు గంజాయిని వేస్తే బంతి తోటల నువ్వు ఓరన్నా గంజాయిని వేస్తే బంతి తోటల నువ్వు ఓరన్నా బాజుకు గంజాయిని వేస్తే బంతి తోటల నువ్వు ఓరన్నా బాజుకు గంజాయిని వేస్తే పోలీసోళ్ళు వస్తారు రన్నా కేసులను పెడతారు రన్నా పోలీసులు వస్తారు రన్నా కేసులన్నీ పెడతారు రన్నా నిమ్మ తోటల గంజాయినేసి నిబ్బరంగా నువ్వున్నావంటే నిమ్మ తోటల గంజాయి వేసి నిపరంగా నువ్వున్నావంటన్నా పరికీట జంతారిత ఓర 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 లడ్డు అమ్మాయి చాలా బాగా చెప్తుండే అన్న కథ చెప్తుండ్రా అరే ఇంటా ఉంటే ఇన సోంపు అవుతుంది అన్న ఇంకా జర్ర ఇంకేమన్నా ఉంటే చెప్పరా అదే ఒరే తమ్ముళ్ళు ఈ యొక్క గంజాయి నివారణ కోసము పోలీసు వాళ్ళు రెవెన్యూ వాళ్ళు మున్సిపాలిటీ అధికారులు ఆబ్కారీ వాళ్ళు మిగతా ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి ప్రభుత్వ శాఖలు ప్రతి ఒక్కరూ పనిచేస్తున్నారు నాయన వీరితో పాటుగా యాంటీ నార్కోటిక్స్ కార్డు వాళ్ళు కూడా పగలనక రేయనక ఎండనక వాననక కొండనక కోననక కృషి చేస్తూ మాదక ద్రవ్యాల నివారణ కోసం కృషి చేస్తున్నారు నాయన వీటికంటే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మన భారతదేశంలో అతి ముఖ్యమైన చట్టం ఎన్డీపీఎస్ యాక్ట్ నాయన ఎన్డీపీఎస్ అంటే నార్కోటిక్ డ్రగ్స్ సైకియాట్రిక్ సబ్స్టాన్సెస్ ఈ యాక్ట్ కింద కేసు బుక్ అయితే జీవితాంతం జైలునే ఉండాలి అంతేనా దూరం ఉండాలి రో అందుకనే ఇలాంటి డ్రగ్స్ అన్నిటికీ దూరం ఉండాలి ఇలాంటి డ్రగ్స్ నివారణ కోసం కృషి చేస్తున్న అధికారులందరికీ ఒకసారి దండాలు పెట్టుకుందాం నాయన అవునే పెట్టుకోవాలి దండాలు మా ఎన్నలారా దండాలు మా ఎన్నలారా గన్నాన్ని తప్పించరయ్యా గన్నాన్ని తప్పించరయ్యా మత్తు లేని తెలుగు రాష్ట్రం మనము చేసుకుందామయ్యా చూడ చక్కని యువత మనదే చూపెట్టుదాం మంచి దారే చూడ చక్కని యువత మనదే చూపెట్టుదాం మంచి దారే అన్న తల్లి తండ్రి కలలు కలలైపోకుండా చూడు అప్పటానందమే వద్దు అప్పటానందమే వద్దు ఆరోగ్య జీవితం వద్దు డ్రగ్స్ అంటే డేంజర్ ప్రాణాలకే పెద్ద పరేషాన్ ప్రాణాలకే పెద్ద పరేషాన్ గంజాయి లేకుండా చేద్దామా ఆ యువతను కాపాడుకుందామా 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 గంజాయి లేకుండా చేద్దామా యువతను కాపాడుకుందామా గంజాయి లేకుండా చేద్దామా ఆ యువతను కాపాడుకుందామా